వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి రామాయణ ట్రైలర్ అయితే వచ్చేసింది. యాక్టర్ బై రణ్వీర్ కపూర్ గారు, యష్ అండ్ సాయి పల్వే గారు. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మనకి రామాయణం గురించి అందరికీ తెలుసు స్టోరీ ఎలా ఉంటుందని. అయినా ఈ సినిమా మీద ఇంత ఇంపాక్ట్ ఎందుకు వచ్చిందంటే అండ్ యష్, రణ్వీర్ కపూర్ గారు, సాయి పల్వే గారు వీళ్ళు ముగ్గురు పెద్ద యాక్టర్స్. అండ్ వీళ్ళు ముగ్గురు చేస్తున్నారంటే ఖచ్చితంగా చూడాలి అని ఆ క్రూయేసిటీని మనకు బిల్డ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి చూడాలి అన్నట్టు అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ భలే పెట్టుకున్నారు అనిపించింది. అండ్ మెయిన్ ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ అండ్ మెయిన్ రాముడి క్యారెక్టర్లో రణ్వీర్ కపూర్ గారు మాత్రం ఎర్రగా తీసేసారు భయ్య, మామూలు కాదు. అండ్ మెయిన్ ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ అండ్ రణ్వీర్ కపూర్ గారు బాగా నప్పిస్తారు రాముడి క్యారెక్టర్లో. ఆ ఇన్నోసెంట్ ఫైల్స్ కానీ అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ అండ్ మెయిన్ ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ టూ గుడ్ అనిపించింది. అండ్ రణ్వీర్ కపూర్ గారు బాగా సెట్ అయ్యారు అనిపించింది ఈ సినిమాకి రాముడి కింద. అండ్ మెయిన్ యష్ క్యారెక్టర్కి వచ్చేస్తే రామునాథ్ క్యారెక్టర్లో ఎర్రగా తీసేసాడు భయ్య, మామూలు కాదు. అండ్ నిజంగా రామనాథుని చూస్తున్నామేమో అనిపించింది నాకు ట్రైలర్లో చూసిన తర్వాత. అగ్రెసివ్ లుక్స్ తోటి అక్కడికి వచ్చి కొన్ని సీన్స్ తోటి అక్కడికి వచ్చి కొన్ని డైలాగ్స్ తోటి అక్కడికి వచ్చి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ మన యష్ గారిని ఎక్కడ చిన్న డ్రాప్ చేయకుండా రామనాథుని ఎలా చూపించాలనుకుంటున్నారో డైరెక్టర్ గారు బిగ్ స్క్రీన్లో రేపు పొద్దున మనకి అదే పడుతుంది అన్నట్టు నాకు అనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ విఎఫ్ఎక్స్ అయితే మామూలు కాదు భయ్య, సూపర్ అని చెప్పొచ్చు. మెయిన్ ఈ ట్రైలర్ను నాకైతే బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది, ఎందుకంటే అంత బాగున్నాయి విఎఫ్ఎక్స్. అండ్ కొన్ని షార్ట్స్ అయితే సూపర్ తీసారా, ఏదో ఇంగ్లీష్ సినిమాలో తీసారా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ సాయి పల్వే గారి గురించి వచ్చేస్తే టూ గుడ్ భయ్య. మామూలు తన మూవీస్లోనే చాలా పద్ధతిగా ఉంటారు, ఇది వచ్చేసి ఒక దేవుడి సినిమా. ఇందులో చాలా పద్ధతిగా చాలా క్యూట్గా అండ్ మెయిన్ వచ్చేసి సీతాదేవి ఎలా ఉంటారో బయటన అలా ఉన్నారు సాయి పల్వే గారు ఈ సినిమాలో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ చాలా మంది అన్నారు అంటే రాముడి సినిమా సాయి పల్లవిని సీతాదేవిని పెట్టి తీయాల్సిందేమో, ఎందుకంటే సాయి పల్లవి చాలా బాగుంటుంది అండ్ మెయిన్ న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది. అండ్ మెయిన్ సాయి పల్వే గారు ఇప్పుడు వచ్చి రొమాన్స్ మూవీస్ ఏం చేయలే, ఖచ్చితంగా ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారనేసి అందరికి తెలుసు. బట్ ఈ సినిమాలో వీళ్ళు మనకి సాయి పల్లవిని ఎప్పుడైతే ఎంచుకున్నారో ఇంకొద్దిగా అందరికి హైప్ వచ్చింది అనమాట, ఆ సూపర్గా ఉంటుంది సినిమా ఖచ్చితంగా అనేసి. బట్ ఈ సినిమాలో మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్స్ కరెక్ట్గా నప్పిస్తాయి, ఆ విఎఫ్ఎక్స్ కూడా కరెక్ట్గా చేశారు. బట్ కాకపోతే ట్రైలర్లో చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, సాయి పల్లవి గారు కత్తి పట్టుకుని ఒక సీన్ ఉంటుంది అంటే ఇప్పటికి వచ్చి మన రామాయణంలో అండ్ సీతాదేవి గురించి మనం అలాంటివి ఏం వినలే, అంటే కత్తి పట్టుకోవడం ఇలా చేయడం. బట్ ఇక్కడ మనం వినలే, ఏ సినిమాలో కూడా చూపించలే. బట్ చాలామందికి డౌట్ ఉండే ఎందుకు ఇలా చూపించారు అనేసి. కాకపోతే వీళ్ళు చాలా డెప్త్గా వెళ్తున్నారు అనమాట, అంటే రామాయణంలో బాగా తెలుసుకొని ఇంకా ఏమేమి బయటికి జనాలకు తెలియలేదో అవన్నీ చూపిస్తున్నాం అనేసి వీళ్ళు ఒక చెప్పారనమాట. కొద్దిగా డీప్గా వెళ్తున్నారు, రేపు పొద్దున్న బిగ్ స్క్రీన్ అని ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఇందులో మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని బాగా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు భయ్య ట్రైలర్లో, నాకైతే అది బాగా నచ్చేసింది. అండ్ 3Dలో కూడా ఇందులో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎందుకంటే కొన్ని షార్ట్స్ కానీ అండ్ మెయిన్ ఆ గరుడ వాహనం కానీ ఇవన్నీ టూ గుడ్గా అనిపించాయి. ఖచ్చితంగా మనం 3Dలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే టూ గుడ్ అనిపించింది. కరెక్ట్గా ఏవైతే సీన్స్ వచ్చాయో దానికి పద్ధతిగా మనకి మ్యూజిక్ పెట్టుకున్నారు, ఏదో పెట్టాలని కాకుండా అది కూడా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు అనిపించింది. అండ్ మెయిన్ యష్, రణ్వీర్ కపూర్, సాయి పల్లవి వీళ్ళు ముగ్గురైతే ఎర్రగా తీసేసారు, మామూలు కాదు. అండ్ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మీరు ఎవరైతే చూడలేదో వెళ్ళి ట్రైలర్ అయితే చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.